అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడే అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. మానవులను తమ పాపము నుండి, మరణము నుండి, నరకము నుండి సంపూర్ణముగా రక్షించగల దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తప్ప మరెవరూ లేరు. మనలను సంపూర్ణముగా రక్షించుటకు తానే శిలువ మీద రక్తము కార్చి మరణమొంది తిరిగి లేచి నిరంతరము జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన పరలోకమునకు హెచ్చింపబడి దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి అనుదినము మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని దగ్గరకు పరలోక రాజ్యమునకు చేరాలంటే నేనే మార్గమును, సత్యమును, జీవమునే ఉన్నానని ప్రభు చెప్పారు. ఇటువంటి రక్షకుని మనము కలిగినుట ఎంత భాగ్యము. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, మా సంపూర్ణ రక్షణ కొరకు అనుదినము విజ్ఞాపనము చేస్తున్న మీకు వందనములు అని స్తోత్రము చెల్లించుకుంటూ ఈ రక్షణ మార్గములోనే కొనసాగునట్లు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. ఈ లోకములో మమ్మలను మా పాపముల నుండి ఎవరునూ మమ్మల్ని క్షమించి రక్షించలేరు. సంపూర్ణముగా మమ్మలను తీర్చిదిద్దలేరు. కేవలము మీరు మాత్రమే యేసయ్య ఆ కార్యమును చేయగలరు. ఎందుకంటే ఈ లోకమునకు పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్లగా వచ్చి రక్తమును చిందించి మమ్ములను నిష్కలంకమైన నిర్దోషమైన రక్తము చేత కడిగి సంపూర్ణముగా మా పాపం నుండి రక్షించారు. అంత మాత్రమే కాదు, దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి అనుదినము మా రక్షణ కొరకు ప్రార్థన చేయుచు నీ యొక్క ఆత్మను ఈ లోకంలోనికి పంపించి సర్వసత్యంలోనికి నడిపించుచున్న దేవా, మీకే వందనములు, స్తోత్రములు. అలాగున అనుదినము మేము ప్రభువా నీ రక్షణలోనే కొనసాగునట్లుగా నీ కృప మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ మనకందరికీ తోడేనుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.